ఏ ఎన్నికల్లో కూడా సరైనటువంటి ప్రతిభ కనబరచడం లేదని చెప్పి చెప్పుకోవచ్చు. ఇక ఈ కేరళకు మీ ఇప్పుడు వచ్చేటువంటి పోలింగ్ 5 రాష్ట్రాలలో కూడా ముఖ్యంగా కేరళ, తమిళనాడు ఈ 2 రాష్ట్రాలకు కూడా మన రాష్ట్రం నుంచి ఉన్నటువంటి ముఖ్య నేతలంతా కూడా ప్రచారానికి వెళ్ళినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి అక్కడ సభలు ఏర్పాటు చేశారు. మరొక వైపు ప్రచారం కూడా చేసినటువంటి పరిస్థితి. శ్రీధర్ బాబు, ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దాదాపు 5 నుంచి 6 మంత్రులు కేరళతో పాటు తమిళనాడులో కూడా ప్రచారం చేశారు. అయితే ఈ ప్రచారంలో ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి సీఎం పినరై విజయన్ పై కూడా ఘాటు విమర్శలు రేవంత్ రెడ్డి చేసినటువంటి పరిస్థితి ఉంది. దాంట్లో మన రాష్ట్రానికి ఇటు కేరళలో 2.5 ఏళ్ల కాంగ్రెస్ పాలనను అక్కడ ఉన్నటువంటి 10 ఏళ్ల సిపిఎం పార్టీకి సంబంధించి కమ్యూనిస్ట్ పార్టీలకు సంబంధించిన పాలనపై ముఖ్యంగా అక్కడ అక్షరాస్యత, దేశంలో అక్షరాస్యత కలిగినటువంటి రాష్ట్రాల్లో ఎక్కువగా కేరళ ఉంటుంది. అట్లాంటి కేరళతో కూడా రాష్ట్రం పోటీ పడుతుంది. అది ఒకప్పుడు ఉన్నటువంటి అక్షరాస్యత ఇప్పుడు కాదు, మా రాష్ట్రం ముందుందని చెప్పి వారు ప్రధానంగా ఆరోపిస్తూ వచ్చారు. ఇక కేరళలో ప్రధానంగా ఉన్నటువంటి బంగారం స్కామ్ ను కూడా వారు ప్రస్తావించారు. బీజేపీకి లాలూచీగా కావడంతో అక్కడ పినరై విజయన్ కేసు నుంచి తప్పించే ప్రయత్నం కానీ లేకపోతే కేసులో ముందుకు తీసుకురావడంలో వారితో దోస్తాలు చేశారు.